స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఏప్రిల్ 18. ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ధనుస్సు రాశివారికి ఆర్థిక విషయాలలో ఒక ప్రత్యేకమైన గమనం ఉంటుంది. మీరు గతంలో చేసిన కృషి ఫలితంగా కొన్ని అనుకూలమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఏదైనా ఆర్థిక లావాదేవీ ఈరోజు పూర్తి కావచ్చు. అది మీకు సంతృప్తినిస్తుంది. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాలను పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయండి. స్థిరాస్తి లేదా ఇతర విలువైన వస్తువులలో పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. ఒకవేళ మీరు రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే దాని యొక్క నిబంధనలను పూర్తిగా తెలుసుకోవడం మంచిది. మీ ఆదాయానికి మించి ఖర్చు చేయకండి. భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడం చాలా ముఖ్యం. వ్యాపారస్తులు అయితే ఈ రోజు వారికి కొన్ని లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది, కానీ వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. ధనుస్సు రాశివారి ఆరోగ్యం ఈ రోజు కొంచెం సున్నితంగా ఉండవచ్చు. మీరు మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. బయటి ఆహారాన్ని పూర్తిగా మానుకోండి మరియు ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. నీరు ఎక్కువగా త్రాగడం వలన మీ శరీరం నిర్జలీకరణం కాకుండా ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకు ఇష్టమైన పనులు చేయండి లేదా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపండి. నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండటం మంచిది. ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ధనుస్సు రాశి ఉద్యోగులకు ఈ రోజు కార్యాలయంలో కొన్ని కొత్త సవాళ్లు ఎదురుకావచ్చు. మీ పనిభారం పెరిగే అవకాశం ఉంది, కాబట్టి మీరు మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడం చాలా ముఖ్యం. సహోద్యోగులతో సఖ్యతగా ఉండటం వలన మీరు మీ పనులను సులభంగా పూర్తి చేయగలరు. ఎవరితోనైనా వాదనలకు దిగకుండా శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ పై అధికారులు మీ పనిని గమనిస్తున్నారు, కాబట్టి మీరు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి ప్రయత్నించండి. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీకు అప్పగించబడే అవకాశం ఉంది. వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం. ఆన్లైన్ కోర్సులు లేదా శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనడం వలన మీ కెరీర్లో వృద్ధి ఉంటుంది. ధనుస్సు రాశి వ్యాపారస్తులకు ఈ రోజు చాలా కీలకమైనది కావచ్చు. మీరు కొత్త వ్యాపార అవకాశాలను గుర్తించగలరు మరియు వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచడం వలన మీ ఉత్పత్తులు లేదా సేవలకు ఎక్కువ మంది వినియోగదారులు చేరుకుంటారు. భాగస్వాములతో మీ సంబంధాలను మెరుగుపరచుకోవడం వలన మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి మరియు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. మీ ప్రస్తుత వ్యాపారాన్ని మరింత స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఖాతాదారుల నుండి వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం వలన మీ వ్యాపారంలో మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి విద్యార్థులకు ఈ రోజు చదువుపై మరింత శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. మీ ఏకాగ్రతను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి మరియు అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. మీ పాఠ్యాంశాలను క్రమం తప్పకుండా చదవండి మరియు ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోండి. మీ ఉపాధ్యాయులు చెప్పే విషయాలను శ్రద్ధగా వినడం వలన మీకు విషయాలు బాగా అర్థమవుతాయి. మీ స్నేహితులతో కలిసి చదువుకోవడం వలన మీరు ఒకరి నుండి ఒకరు నేర్చుకోవచ్చు. పరీక్షల సమయంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి మరియు సరైన సమయానికి నిద్రపోండి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు క్రమం తప్పకుండా ప్రయత్నించడం చాలా ముఖ్యం. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ ఉపాధ్యాయులను లేదా సీనియర్ విద్యార్థులను అడగడానికి వెనుకాడకండి. ఈ రోజు ధనుస్సు రాశివారు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ మాటలను అదుపులో ఉంచుకోండి, ఎందుకంటే
మీ మాటలు ఇతరులను బాధించే అవకాశం ఉంది. రహస్యాలను ఇతరులతో పంచుకోవడం వలన మీకు సమస్యలు రావచ్చు. ఆర్థికపరమైన విషయాలలో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి మరియు మీ డబ్బును జాగ్రత్తగా నిర్వహించండి. ప్రయాణాలు చేసేటప్పుడు మీ సామాను మరియు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ధనుస్సు రాశివారి ఆరోగ్యం ఈ రోజు కొంచెం సున్నితంగా ఉండవచ్చు. మీరు మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. బయటి ఆహారాన్ని పూర్తిగా మానుకోండి మరియు ఇంట్లో తయారుచేసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. నీరు ఎక్కువగా త్రాగడం వలన మీ శరీరం నిర్జలీకరణం కాకుండా ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకు ఇష్టమైన పనులు చేయండి లేదా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపండి. నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండటం మంచిది. ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ధనుస్సు రాశి ఉద్యోగులకు ఈ రోజు కార్యాలయంలో కొన్ని కొత్త సవాళ్లు ఎదురుకావచ్చు. మీ పనిభారం పెరిగే అవకాశం ఉంది, కాబట్టి మీరు మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడం చాలా ముఖ్యం. సహోద్యోగులతో సఖ్యతగా ఉండటం వలన మీరు మీ పనులను సులభంగా పూర్తి చేయగలరు. ఎవరితోనైనా వాదనలకు దిగకుండా శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ పై అధికారులు మీ పనిని గమనిస్తున్నారు, కాబట్టి మీరు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి ప్రయత్నించండి. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీకు అప్పగించబడే అవకాశం ఉంది. వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం. ఆన్లైన్ కోర్సులు లేదా శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనడం వలన మీ కెరీర్లో వృద్ధి ఉంటుంది. ధనుస్సు రాశి వ్యాపారస్తులకు ఈ రోజు చాలా కీలకమైనది కావచ్చు. మీరు కొత్త వ్యాపార అవకాశాలను గుర్తించగలరు. కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకునేటప్పుడు వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వారితో సన్నిహితంగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు ఏమాత్రం బాగాలేకపోయినా వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ధనుస్సు రాశివారు ఈ రోజు తమ కుటుంబ సభ్యులతో మరింత అనుబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కుటుంబంలో శాంతి మరియు సామరస్యాన్ని నెలకొల్పడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను మరియు కోరికలను మీరు అర్థం చేసుకుంటారు మరియు వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తారు. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు, కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవడం మీ బాధ్యత. కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొనడం వలన మీ బంధం మరింత బలపడుతుంది. ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు ఈ రోజు మీరు పూర్తి చేయవలసి ఉంటుంది. ధనుస్సు రాశివారు ఈ రోజు తమ జీవిత భాగస్వామితో చాలా ప్రేమగా మరియు ఆప్యాయంగా ఉంటారు. మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది మరియు మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి యొక్క అభిప్రాయాలను మరియు ఆలోచనలను మీరు గౌరవిస్తారు. మీ బంధాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి మీరు ఇద్దరూ కలిసి కొన్ని ప్రణాళికలు వేసుకోవచ్చు. ఒకరికొకరు సమయం కేటాయించడం వలన మీ మధ్య ఉన్న ప్రేమ పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలలో వచ్చే అపార్థాలను వెంటనే పరిష్కరించుకోవడం మంచిది. మీ జీవిత భాగస్వామికి ఏదైనా సమస్య ఉంటే వారికి మద్దతుగా నిలబడటం మీ బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.